ఎంత బతుకు బతికి ఇంటెనక పడి సచ్చిండని ఓ మోటు సామెత ఉంటది. ఏమో బీఆర్ఎస్ లీడరు దాసో శ్రావణ్ కుర్ర సత్యనారాయణను చూస్తే అదే శాస్త్రం యాదికొస్తుందని అంటారు అలా ఇవ్వాలని చూసినోళ్ళు. మొన్న కోర్టు తీర్పు తర్వాత ఇలా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రతిపాదించిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మా అభ్యర్థిత్వాన్ని మళ్ళోసారి పరిశీలన చేయుర్రి మేడం అని అనుకుంటా గవర్నర్ మేడం దగ్గరికి వేరు కుర్ర సత్యనారాయణ దాసో శ్రవణ్ అన్న. కోర్టు చెప్పినట్టు మాకు అన్ని తీర్ల అర్హతలు ఉన్నాయి, మమ్మల్ని ఎమ్మెల్సీలుగా చేయుర్రి అని గవర్నర్ మేడానికి వినతి పత్రం ఇచ్చిర్రు. వాళ్ళ అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలన చేయమని వినతి పత్రం ఇస్తే తప్పు లేదు. కానీ ఏం రాసిరో చూస్తేనే దాసో శ్రవణన్న కుర్ర సత్యనారాయణ పదవి కోసం గింత దిగజారిపోతారా అని తెలంగాణ వాదులకు మింగుడు పడతలేదు. చూడరే గవర్నర్ కి ఇద్దరు ఇచ్చిన వినతి పత్రంలో ఏమున్నదో. నేను నల్గొండలో చదువుకుంటున్నప్పుడు ఆర్ఎస్ఎస్ లో యాక్టివిస్ట్ గా పనిచేసిన ఏబీవీపీలు ఉన్నా అని చెప్పిండు దాసో శ్రావణన్న. అటు కుర్రా సత్యన్న నేను బీజేపీ అనుబంధ బిఎంఎస్ అనే కార్మిక సంఘంలో పనిచేసిన అని రాసుకొచ్చిండు. ఎందుకు ఇట్లా మేము ఆర్ఎస్ఎస్ ఏబీవీలో పనిచేసినామని గవర్నర్ మేడం ముంగట మోకరిల్లవలసిన గతి ఏం పట్టింది అన్నది తెలంగాణ ఉద్యమకారులకు జీర్ణమైతలేదు. గవర్నర్ ప్రాప్తం కోసం ఆమె ముంగట మేము కూడా బీజేపీలు ఉన్నోళ్ళమే అని శీలాన్ని నిరూపించుకున్నాడు. ఎందుకు ఇవన్నీ చెప్పుకునే వాళ్ళు చక్కగా ఆ పార్టీలకే పోతే అయిపోతుంది కదా. అప్పుడు గవర్నర్ మేడం ముంగట ఇవన్నీ చెప్పుకునే అవసరమే లేదు. తుచ్చమైన పదవుల కోసం ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతారా, ఒక ఎమ్మెల్సీ కోసం గింత దిగజారుతారా అని దాసోజన్న వినతి పత్రంలో వాళ్ళు ఇచ్చిన ముచ్చట్లు చూసి ముక్కు నేలేసుకుంటున్నది తెలంగాణ సమాజం.